రాజ్యాధికారం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది. వర్గ శత్రుత్వాలు, వర్గ వైషమ్యాలు పక్కన పెట్టి రాజ్యాధికారం కోసం పోరాడినటువంటి చరిత్ర మనకు కనబడతా ఉంటుంది. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రధానమైన పోటీ ఆ రోజుల్లో చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్. కమ్మ సామాజిక వర్గం నుంచి లేకపోతే రెడ్డి సామాజిక వర్గం వీళ్ళిద్దరైనా అధికారం మాకు లేదా అన్నటువంటి కాపుల యొక్క ఫీలింగ్కి ప్రతినిధులుగా నాడు చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్. అయితే చిరంజీవి మధ్యలో పార్టీ తక్కువ సీట్లు రావడం, తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి పార్టీని తీసుకెళ్ళి విలీనం చేస్తే, పవన్ కళ్యాణ్ మొదట దెబ్బతిని ఆ తర్వాత పుంజుకుని 21కి 21 సీట్లు తన అన్నకంటే ఎక్కువ రిజల్టే సాధించారు. అదే సమయంలో 2 పార్లమెంట్ సీట్లు సాధించారు. అప్పుడు చిరంజీవి వల్ల కూడా కాలేదు పార్లమెంట్లో పార్టీ తీసుకెళ్ళటం, ఇక్కడ 2 సాధ్యమైనాయి. అయితే అప్పుడు ఆయన సింగల్, ఇక్కడ పొత్తు. అయితే రాబోయే 10 ఏళ్ళు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి అని ప్రకటించడం ద్వారా, అంటే రాబోయే దశాబ్దం అన్నటువంటి ద్వారా ముఖ్యమంత్రి పోటీ నుండి పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకున్నారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని అనుభవిస్తూ మిత్రుడుగా ఉన్నటువంటి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కూడా దెబ్బతీసి అక్కడ అధికారాన్ని అందుకుని, అలాగే ఉద్ధవ్ థాకరే లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి శివసేనని కూడా చీల్చి మరీ ముఖ్యమంత్రిత్వాన్ని అందుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విష్ణుకుమార్ రాజు గారు చెప్తున్న దాని ప్రకారం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది. రాబోయే దశాబ్దం పాటు, చిరకాలం పాటు ఆయనే ముఖ్యమంత్రి అన్నటువంటిది. స్వయంగా చంద్రబాబు గారు కూడా 30 ఏళ్ల పాటు ఉన్న పార్టీలు ఉన్నాయి, అధికారం ఉంటుంది, అట్లాగే తను మళ్ళీ 5.0 సీఎం అంటాం ద్వారా తను కొనసాగుతున్నారు. అంటే రాబోయే ఓ దశాబ్దం పాటు మరొకళ్ళకి సీఎం అవకాశం లేదు, అంటే వీళ్ళిద్దరూ పోటీలో లేరు అని ఒప్పుకున్నట్టే.